గాయ్స్ అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ నీహా సిస్టర్స్. సో వీడియో గురించి వచ్చేస్తే ఈ వ్లాగ్ దేని గురించి అబ్బా అని అనుకుంటున్నారా? ఇట్స్ ఓకే, నేను చెప్పేస్తా కదా, నేను ఉన్నదే అందుకు. ఇట్స్ ఆల్ అబౌట్ అక్క అండ్ బావగారి వెడ్డింగ్ యానివర్సరీ, మోర్ ఓవర్ అ స్పెషల్ ఫ్యామిలీ ఈవెంట్. ఏంటంటే మా మావయ్య గారు మా బావగారు వాళ్ళ కొత్త ఇంటి గృహప్రవేశానికి సత్యనారాయణ వ్రతం కోసం ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశారు. ఎలా టైం స్పెండ్ చేశాము అండ్ ఎలా ట్రావెల్ చేశాము, ఎందుకంటే వీళ్ళది ఆంధ్ర తెలంగాణ వెడ్డింగ్ అయింది కదా, దాని గురించి అన్నమాట. నచ్చితే డెఫినెట్లీ లైక్ షేర్ చేయండి అండ్ ఎక్కడ నచ్చిందో కమెంట్ చేయండి గాయస్. మీ కమెంట్ మాకు చాలా బూస్టింగ్ ఇస్తాయి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఆహా చెప్పలేను ఇంకా, అలా అనమాట. అండ్ మెయిన్లీ మా నీహా సిస్టర్స్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. లెట్ us enter into the video. అక్క వాళ్ళ పెళ్ళై 1 year కూడా అయిపోయింది. ఈ 1 yearలో ఏం మారిందిరా సామి అంటే ఏం మారలేదు. నేనైతే అసలుకి ఏం మారలేదు. ఓకే, సో 1 year యానివర్సరీకి ఎలా ప్లాన్ చేద్దాం ఏంటి అసలు నాకేం ఐడియా తట్టట్లేదు. బట్ నా అంతలో నేను ఏదో ఒకటి చేసి అక్కకి గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేశాను. అక్కకి గార్లాండ్ ప్రిజర్వేషన్ చేసిద్దాము, మెమొరబుల్ బాగుంటుంది అని అనుకున్నా. కానీ అందరిలాగా ఇచ్చేస్తే అందులో స్పెషల్ ఏముంటుంది? అది స్పెషలే, దానికి నా ఒక్క హ్యాండ్ టచ్ ఇద్దామని ఆ ప్రిజర్వేషన్ నేనే చేయాలనుకుంటున్నా. ఓకే, అంటే ఫస్ట్ టైం నేను కూడా వెడ్డింగ్ గార్లాండ్ ప్రిజర్వేషన్ చేయడం. కానీ అవుట్పుట్ ఎలా వస్తుందో నాకే తెలీదు. ఎనీవేస్ 1 year యానివర్సరీ అనేది చాలా స్పెషల్. కానీ మా వదిన వాళ్ళతో నేను చాలా డిస్కస్ చేస్తున్నా, ఇలా ప్లాన్ చేయాలి ఇలా అని. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. చూసారా, నేనే ఆపరేట్ చేసుకుంటున్నా, నాకు రావట్లేదు, మా అక్కలేంది మిర్రర్లో చూసుకుంటూ చేసుకుంటున్నా. ఎనీవేస్ నా హార్డ్ వర్క్ నచ్చినందుకన్నా లైక్ చేయండి ప్లీజ్. హాయ్ గాయ్స్, నేను ఒక ఉద్యమానికి రెడీ అయ్యాను. సో నేను రెజిన్ ఆర్ట్ చేస్తున్నాను గాయ్స్. ఫస్ట్ టైం, నాకు తెలీదు ఎలా చేయాలో. బట్ కొన్ని యూట్యూబ్ చూసి ఇలా కొంత నాలెడ్జ్ అలా గెయిన్ చేసుకొని చేద్దామని అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకసారి ఒక లుక్ వేసుకోండి. అదన్నమాట. సో రెజిన్ ఆర్ట్కి సంబంధించిన అన్ని ఆర్డర్ పెట్టేసిన అండ్ ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నా. సో వీడియో అంతా చూడండి, మ్యాక్సిమం కవర్ చేయడానికి రెడీగా ఉంటా. ఓకేనా? స్టే ట్యూన్డ్. మీరు ఇలాంటి రెజిన్ ఆర్ట్లు ఇవి చేసే ముందు డైరెక్ట్ చేయకండి, కొన్ని ప్రికాషన్స్ తీసుకొని బాగా సెర్చ్ చేసి చేయండి. నేను కూడా బాగా సెర్చ్ చేశాను. అండ్ గ్లౌస్ చాలా ఇంపార్టెంట్, నేను వేసుకుంటున్నాను ఇప్పుడు. సర్జరీ లాంటిది చేస్తున్నాను కదా. అక్క పెళ్ళి పసుపు తాడు ఇవన్నీ తెప్పించాను, వదిన గారు పంపించారు. అవుట్పుట్ చూసేద్దాం. ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. చూయించు. సో బావగారు పిలిచారంటే వెళ్ళాలి కదా, వెళ్ళక తప్పదు. ఎట్టి పరిస్థితిలో అందరినీ తీసుకొని వైజాగ్ వెళ్ళాలి, అక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీ అందరికీ వైజాగ్ ఎక్స్ప్లోర్ చేపియాలి అని ఫిక్స్ అయిపోయినా. వందే భారత్ బుక్ చేసాము. కానీ మా ఫ్యామిలీకి ఒక మంచి థింగ్ ఉన్నాయి. ఏంటంటే మేము ట్రైన్ కదిలేటప్పుడు మేము ట్రైన్లో ఉంటాం అంతే. ఇక మిస్ అయితే మిస్, కాకపోతే టైమింగ్ అంటే టైమింగ్. సో ఆ టైమింగ్ వరకు ఎలా అయినా అందరినీ తీసుకొని వెళ్ళాలి అని బుక్ చేసి అన్నీ సెట్ చేసినా కానీ నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు గాయస్. తెలిసిందే కదా మన అదృష్టం మన వెనకాల అట్లా ఉంటుంది అనమాట. ఇట్స్ ఓకే, నా టికెట్ రాకపోయినా కొంచెం బాధపడ్డా, కానీ అందరినీ ఆన్ టైం ట్రైన్లో ఎక్కించాలని ఫిక్స్ అయ్యి అందరినీ తీసుకొని వెళ్ళాం. 18 members. మేనేజ్ చేయడం కష్టమైంది, ఎందుకంటే మా అక్క బావ ముందు రోజే వెళ్ళిపోయారు. అక్కడ ఇంటి ఇనాగ్రేషన్ కాబట్టి అక్కడ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ చేసుకోవడానికి ముందు వెళ్ళారు. వీళ్ళందరినీ నేను ముందుకు నడిపించాలని, అక్క నువ్వేం వరీ నాకు, నేను తీసుకొని వస్తా అని చెప్పిన.
అందరు ఎక్కారు, సెట్ వెళ్ళిపోయారు. నేను నెక్స్ట్ బస్సు బుక్ చేసుకొని బస్సులో వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి ఇంకా టికెట్ దొరికింది, ఫిక్స్. చూస్తే స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్. అట్లుంటుంది మనతోని. లగేజ్ నేనే తీసుకొని వచ్చిన గాయస్, 2 బ్యాగులు, చేతిలో ప్రిజర్వేషన్. ముందు మీరు వెళ్తే అక్క వాళ్ళకి దొరికిపోతుంది, ఇది నా స్పెషల్ గిఫ్ట్, నేనే క్యారీ చేసుకొని వస్తా అని అది పట్టుకొని ఫుడ్ మళ్ళీ మా అక్క చెల్లి ఎక్కడ తినదేమో అని ఫుడ్ ఆర్డర్ పెట్టింది అక్కడికే. బస్సు నెంబర్ తెలియదు, నాకేం తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బట్ అలా ఎలానో మేనేజ్ చేసుకుని ఒక 1% ఛార్జింగ్ ఉంచుకొని ఓటీపీ ఇవన్నీ నా బ్రెయిన్లో ఎక్కించుకొని బస్సు ఎక్కా. ఇంకా పడుకున్నాను. మా అక్క అక్కడ ఎట్లా టెన్షన్ పడిందో నాకు తెలియదు, ఎందుకంటే ఉంటుంది కదా నేను ఒక్కదాన్ని అంత దూరం ట్రావెల్ చేయడం. బట్ ఐఎమ్ ఎ స్ట్రాంగ్ విమెన్, ఐ కెన్ ట్రావెల్. ఇక్కడ బయటేసింది. సక్సెస్ఫుల్గా ఆంధ్రాకి వెళ్ళాను. కానీ నా దురదృష్టం ఏంటంటే అందరూ ఒక ముందు రోజు వెళ్ళి కొంచెం ఫ్యామిలీ అందరినీ కలిసి రెస్ట్ తీసుకున్నారు. నేనేమో పూజ టైంకి అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. కానీ వెళ్ళి అలా అక్కని బావగారిని చూడగానే మన టెన్షన్ అదంతా పోయి హ్యాపీనెస్ అలా క్రియేట్ అయింది. అక్క బావగారు ఫైనల్లీ పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. సీతారాముల్లాగా వాళ్ళ దర్శనం ఇయ్యగానే అమ్మయ్య అనిపించింది. సూపర్ బాగా అనిపించినుండే. ఫ్యామిలీ అందరూ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ అలా ఆంధ్ర తెలంగాణ వైబ్స్ చూస్తూ ఎంజాయ్ చేసాము. ఇక్కడ హైలైట్ ఏంటంటే వెళ్ళాం కదా, ఇంకా అక్కకి బావకి అండ్ బావగారు వాళ్ళ ఫ్యామిలీకి గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి. ఆ గిఫ్ట్స్ కూడా నాకు అర్థం కాదు ఏంటంటే అందరికీ నేనే ఐడియాస్ ఇచ్చాను గాయస్. వాళ్ళందరికీ ఏం గిఫ్ట్ ఇవ్వాలి, డోలీ ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఎందుకంటే మనం ఈవెంట్ ఆర్గనైజర్ మన ఇంట్లో. ఓకే, అలా నైట్ అత్తయ్య గారిని, మావయ్య గారిని, అక్కని, బావగారిని అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి మంచిగా ఒక్కొక్క గిఫ్ట్ ప్రజెంటేషన్ ఇప్పించేస్తా. అమ్మయ్యా, నా వరకు ఈ రథానికి సంబంధించిన అన్నీ పూర్తయిపోయినాయి అన్న హ్యాపీనెస్ కొంచెమైనా ఎక్స్పీరియన్స్ చేసేలోపే ఇంకోటి ఏంటంటే సత్యనారాయణ వ్రతంకి మా అక్క బావ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి గ్యాప్ లేదు, 1 డేనే. ఇంకా ఈవెంట్ ఏది ఫైనలైజ్ అవ్వలేదు ఎక్కడ ఏంటి అనేది, ఎందుకంటే అక్క బావ టోటల్లీ బిజీ అయిపోయారు ఆ వ్రతంకి ఇల్లు అంతా సెట్ చేయడానికి. వాళ్ళని అడిగితే వాళ్ళిద్దరూ అవసరమారా ఇవన్నీ, అవసరమే, అది మీకు సంబంధించిన థింగ్, అది స్పెషల్గా చేయకపోతే నాకేంటి ఇంకా వాల్యూ, అది నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు. నాకు అనిపించింది ఇప్పుడున్న వీళ్ళందరూ టెన్షన్స్లో ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది. బీచ్కి వెళ్తామంటే అది కామనే, బీచ్లో అన్నీ దింపేసిండ్రు మా బావగారు ముందు రోజే. ఆ రోజు నైటే నాకు రిసార్ట్ ఐడియా ఉండే కానీ ఏది అని ఫైనలైజ్ అవ్వలేదు. సెర్చ్ చేసి
ఒక మంచి రిసార్ట్ అయితే చూస్ చేసుకొని ఎవరిని అడగకుండా డైరెక్ట్ బుక్ చేసేసిన. వీళ్ళందరినీ తీసుకోవడం ఇదంతా అన్నయ్య వదినకు వదిలేసిన. నాకు బాగా తెలీదు ఈ రిసార్ట్కి వెళ్తున్నామని కూడా. వాళ్ళిద్దరికి వెళ్ళేసి ప్యాక్ చేసుకోండి మనం వెళ్తున్నాము, ఒక 2 days అలా స్పెండ్ చేయబోతున్నాం బయట అని. ఇంకా అక్క బాగా ఫిక్స్ అయ్యింది, డాలీ ఏదో గట్టిగా ప్లాన్ చేసిందని. ఇంకా వాళ్ళు ఓకేరా నువ్వు ఎక్కడంటే అక్కడ. బట్ వీళ్ళకి ఐడియా రావద్దు, రిసార్ట్ ప్లాన్ ఉంది అని ఐడియా రావద్దని మిడ్నైటే ఒక సెలబ్రేషన్ చేసేసిన ఇంట్లో. And I find myself wondering what did happen to the last time. Ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? పెళ్లి రోజు శుభాకాంక్షలు. Life lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I don't believe I always should have stayed. నైట్ అయిపోయింది. అక్క బావ అదే ఫైనల్, ఇంకా ఇదే సర్ప్రైజ్ అనుకుంటా అని చెప్పేసి ఇంకా కేక్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యి పడుకుండిపోయారు మిడ్నైట్. బట్ నెక్స్ట్ డే వెళ్ళాలన్న సంగతి తెలియదు వాళ్ళకి. మార్నింగ్ లేపి మనం మధ్యాహ్నం వరకు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి హడావిడి చేసి అక్కడ కూడా అందరినీ రెడీ చేయించాను గైస్. మేము ఫస్ట్ వెళ్ళిపోయాము. వెళ్ళిపోగానే రిసార్ట్ చూసి పిల్లలందరూ అత్తయ్య మాయాలందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. అక్క బావ రాలేరు. నాకేమో భయం వేస్తుంది, వీళ్ళిద్దరికి నచ్చుతుందా లేదా, లేదంటే తిడతారా, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేదు కదా. నేను ఒకసారి ఈ వ్యూ మీకు చూపిస్తా. అంటే అందులో నేనే వస్తున్నా కదా, మళ్ళీ చూపిస్తా. మా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మెమోరీస్ అన్ని క్యాప్చర్ చేసుకొని అవన్నీ మీకు కూడా చూపిస్తాము, చూస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నీహా సిస్టర్స్ వ్లాగ్. ఓకే, బాయ్. ఈ వ్లాగ్ తీయాలా వద్దా అని బాగా ఆలోచించాను. బట్ 1 yearలో వాళ్ళకంటూ ఒక మంచి మూమెంట్ అనేది ఏది రాలేదు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఇలాగా. అలా మాకు దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి ఒక రిసార్ట్లో మాట్లాడుకొని గ్యాదరింగ్ చేసుకొని ఈవెంట్ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. అలా నేచర్కి దగ్గరగా ఒక రిసార్ట్ తీసుకొని మేము ప్లాన్ చేసామన్నమాట. చూద్దాం, అక్క బావ ఇంకా రాలేరు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా నేను క్యాప్చర్ చేస్తాను. నాకైతే పిచ్చిగా నచ్చింది, ఎందుకంటే విలేజ్ వైబ్స్తో అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. మా కిడ్స్ అందరు కూడా స్విమ్మింగ్ పూల్ చూసి మంచిగా ఉంది, అంటే లైక్ ప్లేస్ నచ్చింది చాలా బాగా. ఈ రిసార్ట్ ఎంత బాగా అనిపిస్తుందో, ఓకే ప్రశాంతంగా ఉంది. కూపర్ కూపర్ స్టే. అక్క వాళ్ళు వచ్చారు గాయస్, వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. అక్క అండ్ బావ ఇటు చూడండి. హ్యాపీ యానివర్సరీస్ డే. చాలా బాగుంది.
దగ్గరలో మనసు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వైజాగ్లో గ్రీనరీ సూపర్ అసలు. నేను సారీ అండి, వీడియోస్ లేట్ అవుతున్నాయి. అక్కకి పెళ్ళైన తర్వాత 1 ఇయర్లో ఉండే ఫార్మాలిటీస్ అన్నీ అలా అయిపోయి మా అక్క వీడియోస్ అలా లేట్ అయినాయి గాయస్. ఓకే, కొన్నిసార్లు లేట్ అయినా కూడా వీడియోస్ మాత్రం ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయి. అంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పటివరకు ఉన్న మా నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఎవరి మూడ్లో వాళ్ళు ఉన్నారు, పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మైండ్ అంతా రిలాక్సేషన్తో హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నా బ్రెయిన్లో డెకరేషన్ ఎలా చేయాలి ఈ ప్లానింగ్లోనే ఉండే. వాళ్ళు నాకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, వాళ్ళ డెకరేషన్ అలా చేస్తారని. కానీ మనం సాటిస్ఫై అవ్వం కదా, మన హ్యాండ్లో ఒక టచ్ ఉంటేనే ఆ స్పెషల్నెస్, ఆ స్పెషాలిటీ ఉండాలి అని చెప్పేసి మేనేజ్మెంట్ హెల్ప్తోని నా ఐడియాస్ అక్కడ ఎగ్జిక్యూట్ చేసి బ్రహ్మాండమైన డెకరేషన్ చేయించాను అనమాట. అందరినీ గ్యాదర్ చేసి కూర్చోబెట్టిన. చిన్నగా కేక్ కట్ చేయించి నేను ప్రిపేర్ చేసిన రెజినాకి గిఫ్ట్ ఇచ్చేస్తా. కాంట్ వెయిట్. వాళ్ళు వచ్చి నేను చేసిన డెకరేషన్ చూసి ఎలా ఫీల్ అవుతారని నేను వెయిటింగ్, ఎలా నచ్చుతుందో వీళ్ళకి నచ్చుదా అని. ఎందుకంటే అక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ అక్కడ కూడా ప్లాన్ చేశాను. లైక్ వాళ్ళిద్దరు కలిసిన పిక్స్ అన్నీ ఈ 1 ఇయర్లో వాళ్ళ మంచి మెమొరీస్ అన్నీ కలెక్ట్ చేసి ఆ పిక్స్ని తీసుకొని వాటికి ఇలా హ్యాంగ్ చేశాను ఆ డెకరేషన్లో. కొంచెం వైబ్ క్రియేట్ చేద్దామని. అక్క వచ్చిండ్రు, చూసిండ్రు, షాక్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో నాకు కడుపు నిండిపోయింది. ఆ రోజు తినలేదు, కొంచెమే తిన్నాను. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. మన కారు బాబు 10:37 మా పెళ్లి ముహూర్తం 10:37 AM. ఇది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఇది కూడా మా ఇంట్లో ఉన్న క్లాక్. వస్గారు వర్కింగ్ ల్యాప్టాప్. మేము వాడే సోనీ కెమెరా. నిహారిక వసంత్ మా ఎంగేజ్మెంట్ పిక్. కూపర్ కానీ ట్యాగ్. ఇవన్నీ మా పాత ఫొటోస్ సేమ్ పోజ్ తోటి అని ఇస్తాం మేము ఎప్పుడు. ఇది హైదరాబాద్, వైజాగ్ సింబల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. టీవీ ఎక్కువ చూస్తాం కాబట్టి టీవీ. వస్గర్ బైక్, వస్గరి హెల్మెట్. ఇది వస్గర్ నాకు ఇచ్చిన కాస్ట్లీ బ్యాగ్. మనం ఇప్పుడు మన గిఫ్ట్ కూడా ఇద్దాము. Lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life changes just open the door, one thing certain. బాగా అనిపించిండే. ఇది కదా మనకు కావాల్సింది. మొత్తం మర్చిపోయినా, ఏ షార్ట్స్ తీసినా కూడా గుర్తులేదు, అట్లుండే.
సక్సెస్ఫుల్గా ఆ ఈవెంట్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను మా అక్క స్విమ్మింగ్ నేర్చుకున్నాను గైస్. మా డాడీ చిన్నప్పుడు నేర్పించారు, తర్వాత ఇంకా ఆ రోజే చేసాం మేము స్విమ్మింగ్. పీస్ఫుల్ థింగ్, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అలా నైట్ అంతా పడుకోకుండా ఆ రిసార్ట్లో ఎంజాయ్ చేసినాం మేము, బాగుండే. అండ్ కట్ చేస్తే తెలిసిందే కదా మా ఫ్యామిలీ సంగతి. ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు మేము ఆడ ఉంటాం, అక్కడ మళ్ళీ రిసార్ట్ నుంచి డైరెక్ట్ వీళ్ళకి ఇక్కడ ట్రైన్ బుక్ చేసిన. ఆ రోజే రిసార్ట్లో ఉండి వీళ్ళందరికీ వందే భారత్ మళ్ళీ బుక్ చేసిన, వాళ్ళకి నచ్చిందంటే. అలా బుక్ చేసి వెళ్ళడం అవుతుందో లేదో, ట్రైన్ మిస్ అవుతుందేమో అని మళ్ళీ చేసింగ్లు స్టార్ట్ అయినాయి. కానీ ఈసారి ఒక 10 minutes ముందు స్టేషన్లో ఉన్నాము, అందరినీ ఎక్కిచ్చేసాం. బావగారు, అక్క, నేను కలిసి ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసాం. మా ఫ్యామిలీ మట్టుకు అక్కడనే ఉన్నాము. ఎక్కడో తెలంగాణ నుంచి అటు మా బావగారి వల్ల మేము అలా ఆంధ్రాకి వెళ్ళి టైం స్పెండ్ చేయడం. అండ్ అన్ని డేస్ పిల్లలందరికీ కూడా ఒక మంచి సమ్మర్ వెకేషన్ లాగా వచ్చి ఎంజాయ్ చేయడం బాగా అనిపించింది. పిల్లలు కూడా వెళ్ళాలని లేకుండా కానీ అలా వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇస్తుంటే బాగా వేసింది ఫస్ట్ టైం. సో అట్లా వ్రతం కంప్లీట్ అయిపోయింది అండ్ పిల్లల సమ్మర్ వెకేషన్ కంప్లీట్ అయిపోయింది. మెయిన్లీ అక్క బావాల ఫస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మా మావయ్య వాళ్ళ వీళ్ళందరి వర్క్ స్ట్రెస్ అంతా ఒక మంచి హాలిడే వెకేషన్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అమ్మయ్య, అందరు బాగా వచ్చారు, ఎంజాయ్ చేశారు, వెళ్ళిపోయారు. అలాగా ఈవెంట్ని ఖతం చేసేసినా అనమాట. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే ఫ్యామిలీ అందరినీ తీసుకొని వచ్చి ఫ్యామిలీ అందరూ మళ్ళీ ట్రైన్ టికెట్ బుక్ చేసి అందరినీ పంపించడం అనేది చిన్న విషయం కాదు. ఆ విషయంలో నేను కొంచెం పెద్దదాన్నయ్యాను గాయస్. థ్యాంక్ యూ టు మై సెల్ఫ్. మోర్ ఓవర్ మన స్పెషల్ వ్యూవర్స్ మీ అందరి వల్లనే ఇదంతా సక్సెస్ఫుల్ అయింది అనిపించింది. ఎందుకంటే లైక్ మీ కమెంట్స్ చూస్తుంటే నాకు జోష్ వచ్చిండు, ఓకే ఇట్లా చేయాలి అట్లా చేయాలన్న ఐడియాస్ కూడా క్రియేట్ అయినాయి. అండ్ మీ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ వల్ల అక్క బావగారు సంతోషంగా 1 year కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఎందుకంటే మీ వల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ దేంతో కూడా నేను పోల్చలేను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అక్క బావల్ని బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా బ్లెస్ చేయండి. అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ని కవర్ చేసిన అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ప్లీజ్ మా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఏది నచ్చితే అది కమెంట్ చేయండి. అండ్ మేమందరం కమెంట్స్ చదువుతాం. ఈ మధ్య మా బావగారి గురించి బాగా కమెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమందరం కలిసి కూర్చొని కమెంట్స్ చదువుతున్నాం, అంత పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీ దగ్గర నుంచి. అండ్ don't forget to subscribe to our Neha Sister Vlog channel. Thank you so much guys. ఓకే, బ్రేక్ వచ్చింది కానీ మళ్ళీ అన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాం. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ ఫ్రమ్ Neha Sisters. Bye bye.